వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వరల్డ్. ఈరోజైతే నేను స్టాక్ తెచ్చాను కదా, అవి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. బ్యాంగిల్ స్టాక్తో పాటు ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా తీసుకొని వచ్చాను. ఇంకా అవన్నీ ఏంటి అనేది క్లియర్గా మీకు వీడియోలో చూపిస్తాను. ఇక ఇప్పటి నుంచి అంత పెళ్ళిళ్ళ సీజన్లు ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా బాగా సేల్ అవుతాయి. ఇంకా దానికోసం నేనైతే జనరల్ ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకొని వచ్చాను. ఇవైతే పిల్లల హెడ్ బ్యాండ్స్, వీటిలో కూడా రకాలు అనేవి ఉన్నాయి. కొంచెం మోడల్స్ తేడాతో ఉన్నాయి. కొన్ని వైట్లో కలర్స్లో అవి కూడా తీసుకొని వచ్చాను. అవన్నీ మళ్ళీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఒక్కొక్క ఐటెం విడివిడిగా చూపిస్తాను. ఇలా ఫ్లవర్స్, వేణీలు ఇవన్నీ కూడా బాగా సేల్ అనేది ఉంటుంది ఇప్పుడు సీజన్ కాబట్టి. దానికోసం వాటిలో కలర్స్ అనేవి తీసుకొని వచ్చాను. ఇవైతే చూడటానికి ఇప్పుడు ఇలా కనిపిస్తాయి బాక్స్లో, కానీ ఇవి రెడీ అయినప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇంతకుముందు ఫ్లవర్స్ అంటే పింకు, రెడ్, లైట్ పింకు ఇలాంటి కలర్సే తీసుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఈ శారీ మ్యాచింగ్ని బట్టి వేణీలు, ఫ్లవర్స్ అనేవి తీసుకుంటున్నారు. దాంతో అన్ని కలర్స్ అయితే తీసుకురావాల్సి వస్తుంది. ఇంకా నేను దాంట్లో ఉన్న కలర్స్ అన్నీ తెచ్చాను. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు క్లియర్గా ఒక్కొక్క ఐటెంని విడిగా చూపిస్తాను. ఒక ఫ్యాన్సీ షాప్ పెట్టాలి అంటే ఒక్క రకం కాదండి, రకరకాల ఐటమ్స్ ఉంటాయి. ఇంకా జనరల్ ఐటమ్స్ అయితే ఎప్పుడూ రన్ అవుతుంటాయి. బొట్టు బిళ్ళలు, బొట్లు, దువ్వెన్లు, ఇలా అద్దాలు ఇలాంటివన్నీ జనరల్ ఐటమ్స్. ఒక ఫ్యాన్సీ షాప్ పెట్టాలి అంటే ఏ ఏ ఐటమ్స్ తీసుకురావాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు క్లియర్గా చెప్తాను. చాలామంది నన్ను అడిగే ఒక డౌట్ ఏంటి అంటే ఎంత బడ్జెట్ పెట్టాలి ఫ్యాన్సీ షాప్కి అని అడుగుతారు. ఫ్యాన్సీ షాప్లో బడ్జెట్ పెట్టాలి అంటే మన ఇంట్రెస్ట్ అండి. 5,000 నుండి 5 లక్షలు కాదు కదా, 50 లక్షలతో అయినా కూడా ఫ్యాన్సీ షాప్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఫ్యాన్సీలో అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి. కాకపోతే మన దగ్గర అంత సేల్ చేసే కెపాసిటీ, అంత అమౌంట్ పెట్టే కెపాసిటీ అనేది ఉండాలి. అంతేకాకుండా బిజినెస్ కూడా ఎలా చేయాలి అనేది కూడా తెలిసి ఉండాలి. అమౌంట్ పెట్టడమే కాదు, ఎప్పుడైనా దాన్ని సేల్ చేయడం కదా ముఖ్యం. అందుకే కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు బడ్జెట్ ఎంత అనేది మీరే డిసైడ్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి, మీ ఏరియాని బట్టి బడ్జెట్ అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఈ ఐటెం చూడండి, పిల్లలవి టిక్ టాక్స్, చిన్నపిల్లలవి. వీటిలో చాలా వెరైటీస్ ఉంటాయి. పూలవి, పండ్లలాగా, బ్యాట్లలాగా చాలా వెరైటీస్ ఉంటాయి. నేనైతే ఇవి స్టాక్ మొత్తం అయిపోయింది కాబట్టి వీటిలో అన్ని రకాల వెరైటీస్ అయితే తీసుకొని వచ్చాను. నేను స్టాక్ కూడా మొత్తం అయిపోయే వరకు ఎక్కువగా తేను. ఇంకా సీజన్ స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు నా దగ్గర అయిపోయిన ఐటెంలో మాత్రం ఎక్కువగా తెచ్చుకుంటాను. కొత్త మోడల్స్ కొన్ని కలిసేటట్టు చూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఎప్పుడు కస్టమర్స్ కొత్త మోడల్స్కే ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారు కాబట్టి. ఫ్యాన్సీలో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మోడల్స్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. కొత్త మోడల్స్ అనేది మన షాప్లో ఎప్పుడూ ఉంటూ ఉండాలి. కొత్త మోడల్స్ మార్కెట్లోకి వస్తే ఇప్పుడు మనకంటే ఎక్కువగా కస్టమర్స్కే తెలుస్తూ ఉంది. వాళ్ళు సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటారు కదా, దాంతో ఏ మోడల్ వచ్చినా ఇంకా పిక్ తీసుకొని వచ్చి ఈ బ్యాంగిల్స్ ఉన్నాయా, ఈ ఐటెం ఉందా, ఈ గొలుసు ఉందా అని అడుగుతూనే ఉంటారు. కాబట్టి మనం కూడా ఎప్పుడైనా కొత్త మోడల్స్ని ఫాలో అవుతూ ఉండి ఆ మోడల్స్ అనేవి తీసుకొని వస్తూనే ఉండాలి. నేనైతే ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, అసలు ఫ్యాన్సీ షాప్ పెట్టాలంటే అన్నిటికంటే రిస్క్ అయిన పని ఏంటి అంటే ఒక షాప్ అనేది సెలెక్ట్ చేసుకోవడం, మంచి సెంటర్ చూసి. ఇంకొకటి షాపింగ్ చేయడం. షాపింగ్ చేసేటప్పుడు ఉంటుందండి తలనొప్పి. అక్కడ అన్ని ఐటమ్స్ చూస్తూ ఉంటాము, ఏ ఐటెం తీసుకోవాలో అర్థం కాదు. కొన్నిసార్లు మనకి నచ్చిన ఐటెము కస్టమర్కి నచ్చలేదనుకోండి, ఇంకా అది స్టాక్ అంతా ఆగిపోతూ ఉంటుంది కదా, అప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇది ఎలా రన్ అవుతుందో అని కొంచెం ఏదైనా ఐటెం తీసుకొచ్చామనుకోండి, అది బాగా సేల్ అవుతుంది. మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఒక్కొక్కసారి మనకు కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి కొత్త ఐటెం వచ్చినప్పుడైతే నేను కొంచెంగానే తీసుకొని వచ్చి అవి సేల్ అవుతూ ఉంటే మళ్ళీ తెస్తూ ఉంటాను. ఇవన్నీ రబ్బర్ బ్యాండ్లు. ఇంకా వీటిలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. కాకపోతే నాకు రెగ్యులర్గా ఎక్కువగా ఇలాంటివి సేల్ ఉంటాయి కాబట్టి ఈ ఐటెం అయితే తీసుకొని వచ్చాను. ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో మీకు ఒక్కొక్క ఐటెంని విడివిడిగా చూపిస్తాను, ఏ ఐటమ్స్ అనేవి నేను తీసుకొచ్చాను అనేది. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేయాలి, సర్దుకోవాలి కాబట్టి కొంచెం బిజీగా ఉండి ఇంకా నేనంతా క్లియర్గా వీడియో చేయలేకపోయాను. ఇంకా సవరాల్లో కూడా చాలా రకాల సైజులు అనేవి ఉంటాయి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి దీనిలో ఎన్ని సైజులు అనేవి ఉంటాయో. ఈ సైజులు కూడా అన్నీ తీసుకొని రావక్కర్లేదు, దగ్గరగానే ఉంటాయి. అది ఎలా అనేది వీడియోలో చెప్తాను నెక్స్ట్ వీడియోలో.
ఇప్పుడైతే నేను వీటిలో కొన్ని సైజులు అయితే తీసుకొని వచ్చాను. ఫ్యాన్సీ షాప్ పెట్టినప్పుడు అసలు ఏ ఏ ఐటమ్స్ తేవాలి, ఎన్ని తేవాలి అనేది మనకి ఒక ఐడియా ఉంటే మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈజీగా అవుతుంది షాపింగ్. కొత్తగా పెట్టే వాళ్ళకి ఏ ఐటము ఎన్ని తేవాలి అనేది తెలియదు కాబట్టి అన్నీ కొంచెం కొంచెంగా తీసుకొని వచ్చి సేల్ అవుతూ ఉంటే మళ్ళీ తెచ్చుకోవచ్చు. ఇంకా ఇవన్నీ స్టోన్ క్లిప్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. చిన్న చిన్న వెరైటీ దగ్గర నుండి పెద్ద స్టోన్ ఐటెం వరకు అన్ని రకాలుగా ఐటెం తీసుకొని రావాలి. ఫ్యాన్సీలో ఇంకొక విషయం ఉంటుందండి, 5 రూపాయల ఐటెం నుంచి 500 రూపాయల ఐటెం వరకు ప్రతి దాంట్లో ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి క్లిప్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో 5 రూపాయల నుంచి దాంట్లో సీజెడ్లో 500 వరకు కూడా క్లిప్స్ అనేవి ఉంటాయి. ఇక మన బడ్జెట్ని బట్టి ఐటెం తెచ్చుకోవాలి. అంతేకాకుండా మన దగ్గర కాస్ట్లీ ఐటెం తెస్తే కస్టమర్లు తీసుకునే వాళ్ళు ఉన్నారా లేదా ఇలాంటివన్నీ చూసి తీసుకోవాలి. మనం 500 రూపాయలు పెట్టి ఒక క్లిప్ తీసుకొని వచ్చామనుకోండి, అవి తీసుకునే కస్టమర్స్ 1000లో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం మనం పెట్టుబడి పెట్టి తేవాలి కాబట్టి అలాంటి ఐటమ్స్ తేకుండా ఉంటేనే బెటరు. ఇలాంటివన్నీ మనం చూసుకోవాలి. అదే మనకి సేల్ ఉందనుకోండి, అవే ఎక్కువగా సేల్ అవుతాయి అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టైనా అలాంటి ఐటమ్స్ తీసుకొని రావాలి. మనం స్టాక్ అనేది మనం విలేజా సిటీనా ఎక్కడున్నామో మన చుట్టుపక్కల ఎలాంటి ఐటమ్స్ కొంటారు అనే దాన్ని బట్టి మనం స్టాక్ అనేది తీసుకొని రావాలి. మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎంత ఐటమ్ తీసుకొని వచ్చాను, ఏ ఐటమ్స్ తెచ్చాను, ఏ మోడల్స్ తెచ్చాను అనేది వీడియోలో చూపిస్తాను. చాలామంది నన్ను అడుగుతున్నారు, అసలు ఒక ఫ్యాన్సీ షాప్ పెట్టాలి అంటే ఏ ఐటమ్స్ తీసుకొని రావాలి, క్లియర్గా ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారు. నేను స్టాక్ అంతా సర్దుకొని కొంచెం బిజీ తగ్గాక ఆ వీడియో కూడా ఖచ్చితంగా చేస్తాను. నేనైతే స్టాక్ కొనేటప్పుడు ఏ ఐటెం తీసుకున్నాను అనేది నాకు తర్వాత గుర్తు కూడా ఉండదు. మళ్ళీ నేను స్టాక్ వచ్చాక అన్నీ చూస్తూ ఉంటే గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక్క రకం తీసుకొని రావు కదండి. షాపింగ్కి వెళ్ళినప్పుడు అన్ని రకాల వెరైటీస్ తెస్తాము. బ్యాంగిల్స్ తెస్తాను, ఫ్యాన్సీ తెస్తాను, జనరల్ ఐటమ్స్ అన్నీ తీసుకొని వస్తూ ఉంటాను కదా. అలాంటప్పుడు మనకి అర్థం కాదు. అక్కడ అన్ని రకాల వెరైటీస్ చూస్తాము, దాంట్లో ఏం సెలెక్ట్ చేసాము అనేది కూడా తర్వాత అయితే గుర్తుండదు. మళ్ళీ నేను స్టాక్ వచ్చాక అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు ఈ ఐటెం తీసుకొచ్చాను అని గుర్తొస్తుంది. కొత్తగా బిజినెస్ పెట్టిన వాళ్ళు షాపింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని మోసం చేస్తారు కూడా. కొన్ని షాప్స్ వాళ్ళు ఉంటారు, మనం అక్కడ ఐటెం సెలెక్ట్ చేసినవన్నీ కాకుండా వేరే ఐటెం పంపిస్తారు. నేను షాప్ స్టార్ట్ చేసిన కొత్తలో నేనే షాపింగ్కి వెళ్ళాను. నేనే వెళ్ళి ఐటెం అంతా సెలెక్ట్ చేసుకున్నాను. అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ షాపు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న పాత ఐటెంనే మనకి ముందుగా చూపిస్తూ ఉంటారు. ఇవి కొత్త మోడలు, ఇవి బాగా సేల్ అవుతాయి, మా దగ్గర ఇప్పుడు బాగా ఈ రన్ అవుతున్నాయని చెప్తూ ఉంటారు. మనం కూడా ఆ బిజినెస్కి కొత్త కాబట్టి మనకి ఏమీ అర్థం కాదు, వాళ్ళు చెప్పినవి నమ్మేస్తాము. షాపు వాళ్ళకి మనం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసామని అర్థమవుతుంది. వాళ్ళు ఈజీగా కనిపెట్టేస్తారు. మోసం చేసేవాళ్ళు ఎప్పుడు మోసం చేయడానికి రెడీగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇలాంటి విషయాల్లో ఇంకా షార్ప్గా ఉంటారు. ఇలా అన్ని షాప్స్ వాళ్ళు కాదు కానీ కొంతమంది అయితే ఉంటారు. నేను చెప్పాను కదండి, నేను షాప్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే ఒక షాప్కి వెళ్ళాను. ఆ షాప్ వాళ్ళు చాలా రకాల ఐటమ్స్ పాతవి నాకు చూపిస్తుంటే నాకు ఇవేమీ వద్దు అని నేను కొత్త ఐటమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. బిల్లు కూడా వేశారు, మన ముందే ప్యాక్ కూడా చేశారు ఒక అట్టపెట్టెలో. తర్వాత మేము ట్రాన్స్పోర్ట్లో పంపిస్తాము అని చెప్పారు. మన అడ్రస్ ఇచ్చి మనం వచ్చేస్తాం కదా. తర్వాత నేను వచ్చాక ఐటమ్ అంతా ఓపెన్ చేసుకొని చూస్తే నేను సెలెక్ట్ చేసుకున్న ఐటెం కొంచెము ఉంది. వాళ్ళు నేను వద్దన్న ఐటెం మొత్తం పెట్టి నాకైతే పంపించారు. ఆ ఐటెము ఇప్పటి వరకు నా దగ్గర ఇంకా మిగిలిపోయి ఉంది కూడా. నేను షాప్ స్టార్ట్ చేసి 10 ఇయర్స్ అయినా అవి సేల్ చేయలేకపోయాను. అలా కొన్ని వేస్ట్ ఐటెంని మనకైతే అంటకడతారు కాబట్టి మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేనైతే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు మనకి దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళి అయితే ఐటెం తెచ్చుకోండి అని చెప్తూ ఉంటాను. కొంచెం బడ్జెట్ ఉంటే మాత్రం మీరు దగ్గరలో ఉన్న ఐటమ్స్ మాత్రమే తెచ్చుకోండి. 5,000 10,000 ఉంటే మనం వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి తెచ్చుకుందాం, అక్కడ వెరైటీస్ ఎక్కువగా ఉంటాయి అని అనుకొని అక్కడికి వెళ్ళి మోసపోవద్దు. మనకి ఏ సబ్జెక్ట్లో అయినా పర్ఫెక్ట్ అయినాక మనమైతే మోసపోము. అంతే ఈ బిజినెస్లో కూడా మనం సీనియర్ అయిన దగ్గర నుండి మనకి అన్నీ తెలుస్తూ ఉంటాయి. అప్పుడు బడ్జెట్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనం వెళ్ళి తీసుకొని రావచ్చు. ముందుగా అయితే మన దగ్గరలో ఉన్న సిటీస్లో వెళ్ళి మాత్రం ఈ ఐటెం తీసుకోండి.
నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, ఎవరిని భయపెట్టాలని ఈ విషయాలైతే చెప్పను. ఇవన్నీ నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయిన విషయాలు కాబట్టి మీకెవరికైనా యూజ్ అవుతాయని చెప్తాను. మీరు కొత్తగా షాపింగ్‌కి వెళ్ళినట్లయితే ఆ షాపు వాళ్ళు మీకు అన్ని వెరైటీస్ చూపిస్తూ ఉంటారు. మన ఏరియాలో ఏవి రన్ అవుతాయో మనకు ఐడియా ఉంటుంది కాబట్టి అలాంటి ఐటమ్స్ మాత్రమే తెచ్చుకోండి. హైదరాబాద్ షాపింగ్ ఎలా ఉంటుంది అంటే అన్ని స్టేట్స్ నుండి వస్తారు, అన్ని రకాల వాళ్ళు వస్తారు. కాబట్టి షాపుల వాళ్ళు కూడా అన్ని రకాల ఐటమ్స్ తీసుకొని వస్తారు. వాళ్ళ దగ్గర అన్ని వెరైటీస్ ఉంటాయి. కానీ మన ఏరియాలో ఏవైతే రన్ అవుతాయో మనమైతే అవే సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళేమో వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్ మొత్తం చూపిస్తూ ఇవి సేల్ అవుతాయి, ఇవి కొత్త మోడల్ అని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మా ఏరియాలో ఇవి సేల్ కావు, మాకు ఇవి అస్సలు నడవు అని చెప్పేసి ఖచ్చితంగా మొహమాటం లేకుండా అవి పక్కన పెడుతూ ఉండాలి. వాళ్ళ సేల్ని పెంచుకోవడానికి వాళ్ళు మనకి ఆ వంట కట్టాలని చూస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు నేర్చుకుంటే మంచిది. నేనైతే ఇప్పుడు షాపింగ్కి వెళ్తే నాకు ఏ ఐటమ్స్ కావాలి అనేది నేను క్లియర్గా రాసుకొని అవే ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేసుకొని వస్తాను. వాళ్ళు ఏదైనా కొత్త ఐటెం చూపిస్తే మా ఏరియాలో అవి రన్ అవుతుందో లేదా అని ఆలోచించుకొని ఆ మోడల్స్ ఏవైనా నడుస్తాయా మా ఏరియాలో అని చూసుకొని తెచ్చుకుంటాను. ఇలా అన్ని షాప్స్ వాళ్ళు చేస్తారు అని కాదు, మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇదిగోండి, ఇలా స్టాక్ వచ్చాక మేము బ్యాంగిల్స్ అన్నీ సైజుల వైజ్గా మోడల్ వైజ్గా పక్కన పెట్టుకొని సర్దుకుంటాము. స్టాక్ వచ్చాక చాలా పని అయితే ఉంటుంది. ముఖ్యంగా బ్యాంగిల్స్ కాబట్టి చాలా వర్క్ ఉంటుంది. ఇవన్నీ మోడల్స్ వైజ్గా, సైజుల వైజ్గా, కలర్ వైజ్గా పెట్టుకొని సర్దుకోవడం అనేది చాలా పెద్ద పని. కానీ ఈ పని మా అందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే మేము కూడా కొత్త మోడల్స్ రాగానే అందరం మాకేమేం కావాలి అనేది వెంటనే సెలెక్ట్ చేసుకుంటూనే ఉంటాము. మేము కూడా కొత్త ఐటమ్స్ తీసుకుంటాం కదా, అందుకే మా షాప్లో అమ్మాయిలు నేను అన్నీ కొత్త ఐటమ్స్ అన్నీ చూసుకొని మాకేం కావాలి అనేది వెంటనే పక్కన పెట్టేసుకుంటూ ఉంటాము. అందుకే నాతో పాటు అమ్మాయిలు కూడా చాలా స్పీడ్గా సర్దుతూ ఉంటారు, అన్ని మోడల్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళు కూడా నా దగ్గర షాపింగ్ చేయాలి కదా, వాళ్ళు కొనుక్కుంటారు కాబట్టి కొత్తవి రాగానే తీసి పక్కన పెట్టుకుంటూ ఉంటారు. అందుకే అందరికీ సర్దడం అంటే చాలా ఇంట్రెస్ట్. స్టాక్ తేయడం కాదు, ఇంకా అవన్నీ సర్దుకుంటే కస్టమర్స్ ఏమడిగినా ఎక్కడ ఏమున్నాయని మాకు ఒక క్లారిటీ వస్తుంది. ఇవ్వడం కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి ముందుగా మేమైతే అన్ని బాక్సులు ఓపెన్ చేసి ఎక్కడవక్కడ సర్దుకుంటూ ఉంటాము. మార్నింగ్ అయితే కస్టమర్స్ రారు కాబట్టి ఇంకా పొద్దున్నే షాపు ఓపెన్ చేయగానే ముందు కస్టమర్స్ రాకముందే అన్నీ సర్దేసుకుంటాము. ఇవన్నీ బ్యాంగిల్ బాక్సులు కదా, ఇవన్నీ ఒక మోడల్ కాదు, చాలా రకాల మోడల్స్ అనేవి తెస్తాను. ఇంకా ఆ మోడల్స్లో ఎన్ని సైజులు వచ్చాయి, ఎన్ని కలర్స్ వచ్చాయి అనేది మొత్తం మేము డివైడ్ చేసుకోవడానికే చాలా టైం అనేది పడుతుంది. నెక్స్ట్ వీడియోస్లో వచ్చిన స్టాక్లో కలర్స్, మోడల్స్ ఎలా డివైడ్ చేసుకుంటాము అనేది కూడా వీడియో చేస్తాను. నన్ను చాలామంది అడిగారు ఈ విషయం గురించి. మీరు స్టాక్ వచ్చాక ఎలా సర్దుకుంటారు, క్లియర్గా ఒక వీడియో చేయరా అని అడిగారు. తర్వాత వీడియోస్లో ఈ వీడియో వస్తుంది, చూడండి. ఎలా ఉందండి ఈ వీడియో? నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తెచ్చిన ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ రోజు వీడియోస్లో మీకు క్లియర్గా చూపిస్తూ ఉంటాను. బ్యాంగిల్స్ కూడా ఏమేమి మోడల్స్ తెచ్చాను, ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు వీడియోస్లో చూపిస్తాను. ఇంకా మేము స్టాక్ సర్దుతూ ఉంటేనే కస్టమర్లు అనేవాళ్ళు వస్తూనే ఉంటారు. కస్టమర్లు కూడా మేము ఏదైనా స్టాక్ సర్దుతూ ఉంటే వాటిల్లోనే తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే కొత్త స్టాక్ కదా, కొత్త మోడల్స్ ఉన్నాయని వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండి ఇవే తీసుకుంటూ ఉంటారు. మేము ప్రశాంతంగా సర్దుకుందాం అనుకున్నా ఇంకా కస్టమర్స్ వచ్చారంటే చాలు అంత గందరగోళం అయిపోతుంది. చూడండి షాప్ మొత్తం ఎలా అయిపోయిందో. ఇంక ఇవన్నీ మేమైతే సర్దుకోవాలి. ఎలా ఉందండి ఈ వీడియో? నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా షాప్ వీడియోస్తో పాటు డైలీ వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.